శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారిని సంప్రదించండి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్లో మాట్లాడతారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు మరొక 2 రోజులు మీకు చాలా అద్భుతవంతంగా ఉంటాయి. మరొక 2 రోజుల్లో మీరు 4 శుభవార్తలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 4 శుభవార్తలు ఒకదాని తర్వాత ఒకటి వినబోతున్నారు. మీ మనసు సంతోషంలో తేలియాడుతుంది. అలాగే మీ ఒక కోరిక ఉంది. ఆ యొక్క కోరిక నెరవేరబోతుంది. ఖచ్చితంగా మరొక 2 రోజుల్లో ఇలా జరిగి తీరుతుంది. ఇలా జరగక మానదు. తులారాశి వారి జాతకులకు మీ యొక్క గోచార ఫలితాలు ఈ విధంగా ప్రస్ఫుటిస్తున్నాయి. గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా తులారాశి వారి జాతకులకు ఇంతటి అద్భుతవంతమైనటువంటి గడియలు సంప్రాప్తించబోతున్నాయి. భగవంతుని అనుగ్రహంతో ఇలా జరగబోతుంది. మిన్నంటే అదృష్టం వీరికి సొంతం కాబోతుంది. భగవంతుడి చిత్తం నెరవేరబోతుంది. మీరు ఏదైతే ఇప్పటి వరకు ఎదురు చూస్తారో ఆ యొక్క సమయం వచ్చేసిందని చెప్పడంలో సందేహమే వలదు. తులారాశి వారికి అసలు మరొక 2 రోజుల్లో తులారాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుంది, ఆ యొక్క 4 శుభవార్తలు ఏమిటి, ఆ యొక్క కోరిక ఏమిటో, ఎలా ఉండబోతుందో, మొత్తం మీద వీరి యొక్క గ్రహస్థితి రీత్యా ఎటువంటి అద్భుతాలు వీరి జీవితంలో జరగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీరు నమ్మినా నమ్మకపోయినా మరొక 2 రోజుల్లో తులారాశి వారి జాతకులు మీకు ఈ విధంగానే జరగబోతుంది. భగవంతుని అనుగ్రహం ఈ విధంగా మీ జీవితంలో జరగబోతుంది. మంచి మంచి ఫలితాలు కలగబోతున్నాయి. మీ జీవితంలో ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి చాలా బాగుంటుంది. కానీ మీ యొక్క సహచరుల వల్ల కొన్ని ఇబ్బందులు ఏమైతే ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటూ వస్తున్నారో ఆ యొక్క ఇబ్బందులు ఒక్కొక్కటిగా తీరిపోతాయి. మీకు సహోద్యోగులకు మధ్యన ఉన్నటువంటి బంధం మరింతగా బలపడుతుంది. అపార్థాల దొంతరలు అన్నీ వేడిపోతాయి. ఒకరి పనిలో ఒకరు సహాయం చేసుకుంటారు. మీ యొక్క ఉన్నత స్థితి ఇక మెరుగుపడుతుందని చెప్పొచ్చు. మీ యొక్క గుర్తింపు అనేది ఖచ్చితంగా సంస్థల్లో పెరుగుతుంది. పై అధికారులు మీ యొక్క టాలెంట్ ని ఖచ్చితంగా గుర్తించబోతున్నారు. మీ జీవితంలో ఇది నిజంగా ఒక ఊహించని మలుపుగా చెప్పడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అద్భుత ఫలితాలు కూడా పొందబోతున్నారు. అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా మొత్తం కూడా తగ్గుముఖం పడతాయి. పట్టుదలతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. అలాగే విదేశాల నుంచి మంచి సమాచారాలు అందుకోబోతున్నారు. విదేశాల్లో ఏదైనా నూతన ఇంటి కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే గనక ఆ యొక్క ప్రయత్నం ఫలిస్తుందని చెప్పాలి. విదేశాలకు వెళ్లాలి అని కోరుకుంటున్న తులారాశి వారి జాతకులకు కూడాను మీ యొక్క ప్రయత్నాలు ఆటంకాలు ఎదురవుతూ ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఇక చేసే ప్రయత్నం అస్సలు మీకు ఆటంకాన్ని కలిగించదు. విదేశీ ప్రయాణం ఖచ్చితంగా సులభతరం అవుతుంది. అలాగే తులారాశి వారి జాతకులు వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే మంచి సమయం కోసం ఊహించని విధంగా మరొక 2 రోజుల్లో మీకు సమయం చాలా వరకు కూడాను అనుకూలవంతంగా మారబోతుంది. వ్యాపారానికి సంబంధించి పెట్టుబడి పెట్టడానికి, నూతన వ్యాపారాలు మొదలు పెట్టడానికి, భాగస్వామ్య వ్యాపారం నుండి బయటపడి సొంతగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అన్న ఈ యొక్క సమయము ఈ పనులు అన్నింటికీ కూడాను చాలా వరకు కూడాను పెట్టింది పేరుగా చెప్పడం జరుగుతుంది. సమయం అనుకూలంగా ఉంది కావున ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా తులారాశి వారి జాతకులు మీ యొక్క వ్యాపారంలో పురోభివృద్ధి సాధించడానికి నూతన అడుగులు వడిగా వేయవచ్చు అని సూచించడం జరుగుతుంది. తులారాశి వారి జాతకులు మీ యొక్క వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధించడానికి పెట్టింది పేరుగా చెప్పడం జరుగుతుంది. కావున మీ ప్రయత్నాలు ఏమాత్రం ఆలస్యం లేకుండా
త్వరితగతిన మొదలు పెట్టండి. అయితే మీరు ఇక్కడ చేయవలసిన ఇంకొక పని ఏమిటంటే గనక వ్యాపారంలో కావచ్చు, మరి ఏ ఇతర పనుల్లో అయినా కావచ్చు, మూడవ వ్యక్తికి మీరు అస్సలు ప్రమేయాన్ని ఇవ్వద్దు. అలాగే మీ యొక్క బాధ్యతలు వేరొక వారికి అప్పగించే ప్రయత్నం చెయ్యొద్దు. ఎంత కష్టమైనా కఠినతరమైన మీ యొక్క బాధ్యతలు మీరే చెయ్యండి. లేకపోతే గనక మీరు ఆ రీత్యా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ యొక్క స్వభావం మీద కూడా మచ్చపడే అవకాశం కూడా లేకపోలేదు. కావున అప్రమత్తంగా ఉండండి. వ్యాపార విషయంలో అయితే గనక ఖచ్చితంగా మీరు నూతన భాగస్వామ్యులతో వ్యాపారాన్ని మాత్రం మొదలు పెట్టవద్దు. సొంతంగా వ్యాపారాన్ని మొదలు పెడితే గనక ఊహించని ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం తప్పక సిద్ధిస్తుంది. ఇక విద్యార్థులకు చాలా వరకు కూడాను బ్రహ్మాండవంతంగా ఉండబోతుంది. పోటీ పరీక్షల్లో మెచ్చిన ర్యాంకులు సాధిస్తారు. అలాగే సీనియర్స్ మీకు చాలా వరకు కూడాను సహాయ సహకారాలు అందిస్తారు. వారి యొక్క సహాయంతో మీరు ఉన్నత స్థితికి చేరుకుంటారు. లక్ష్య సాధనను ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు. ప్రేమ వ్యవహారాలు తులారాశి వారి జాతకులకు చాలా వరకు కూడాను ఫలించబోతూ ఉన్నాయి. మీ యొక్క ప్రేమ వ్యవహారాలు చాలా వరకు కూడాను ఒక మంచి దారిన మారబోతూ ఉన్నాయి. కుటుంబంలో మీ ప్రేమకు తగిన గౌరవం, గుర్తింపు లభిస్తుంది. మీ ప్రేమ కూడా తప్పకుండా మరికొద్ది రోజుల్లోనే వివాహానికి దారి తీస్తుంది. మరొక 2 రోజుల్లో ప్రేమ జీవితానికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి శుభవార్తలు వినబోతున్నారు. అంటే మీ యొక్క పెద్దలు ప్రేమను అంగీకరించడం కావచ్చు, లేదా మీకు మీ ప్రేమికుడికి, లేదా మీకు మీ ప్రేమికురాలికి మధ్యన ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోవడం జరుగుతుంది. మీ యొక్క బంధం అనేది మరింతగా బలపడబోతుంది. ఇబ్బందులు ఎదురైనా సద్దుమణుగుతాయి. ఇక రాజకీయ వర్గాలకు చెందిన తులారాశి వారి జాతకులు మీ యొక్క ఒత్తిడులు తొలగిపోబోతున్నాయి. రాజ్యాధికారం కూడా దక్కబోతుంది. ప్రజలతో మీకు ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తీరిపోయి వారికి మీకు మధ్యన ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ మొత్తం కూడా తొలగిపోతుంది. మీరంటే వారికి ఒక మంచి గురి అనేది కలుగుతుంది. కుటుంబ విషయాల్లో మార్పులు కలుగుతాయి. విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టే రోజులుగా చెప్పడం జరుగుతుంది. రాబోతున్న 2 రోజుల్లో ఇలాగే మార్పు జరగబోతుంది. అలాగే అవివాహితులకు పడమర దిక్కున ప్రయాణించడం చాలా బాగా కలిసి వస్తుంది. స్త్రీలకు నూతన ఆభరణాలు, నూతన వస్త్రాలు ధరించే అవకాశం ఉంది. అలాగే ఏ పని చేసినా కూడాను నీతి నిజాయితీగా చేయండి. తులారాశి వారి జాతకులు 100కు 200% మీ కష్టాన్ని పెడితే గనక ఖచ్చితంగా ప్రతి ఫలితం ప్రతి రంగాల్లో మీకు దక్కబోతుంది. రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి, స్టాక్ మార్కెట్ లో ఉన్న వారికి ఊహించని లబ్ధి కలగబోతుంది. ఆర్థిక పరంగా స్థిరత్వం అనేది మీరు చూడబోతూ ఉన్నారు. మనోధైర్యాన్ని పొందుతారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆస్తిని అభివృద్ధి చేసే పనిలో విఫలం కాబోతూ ఉన్నారు. ఆస్తిని అభివృద్ధి చేసే పనిలో సఫలం కాబోతున్నారు. అలాగే బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలు జరుపుకుంటారు. ఇష్టదేవత ఆరాధన శుభ ఫలితాలు కలుగజేస్తుంది. మొత్తం మీద మీకు చాలా వరకు కూడాను మరొక 2 రోజుల్లో సౌకర్యవంతంగా ఉండబోతుంది. వ్యాపారస్తులు మాత్రం మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. శివారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. దీనివల్ల అశాంతి తొలగిపోతుంది. ఈ రాశి వారు చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే గనక పచ్చ కర్పూరాన్ని నీటిలో కలిపి ప్రతిరోజు స్నానం చేయండి. బ్రాహ్మణులకు ఏదైనా మీ స్తోమతకు తగ్గట్లుగా దానాన్ని చెయ్యండి. వస్త్రదానం కావచ్చు, అన్నదానం కావచ్చు, లేకపోతే మరి ఏ ఇతర దానమైన నిత్యావసర సరుకులు ఇవ్వడం కానీ మీ స్తోమతకు తగ్గట్లుగా చేయండి. ఇది మంచి కలగజేస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. అనుకూల శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య అమ్మవారి పటానికి ఎర్ర పూల దండ వేసి పూజించడం చాలా ఉత్తమంగా తులారాశి వారి జాతకులకు చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, రాబోతున్న మరో 2 రోజుల్లో తులారాశి వారి యొక్క జీవితం ఈ విధంగానే ఉండబోతుంది. వారి యొక్క ఫలితాలు ఈ విధంగానే ఉండబోతున్నాయి. కాబట్టి ఆచితూచి అడుగులు వేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.